వివాహేతర సంబంధాలు ఎంత చేటు తెస్తున్నాయంటే అంత కావాల్సినంత ఆస్తిపాస్తులు ఇతర సౌకర్యాలున్నా క్రేజ్ కొద్దీ లేనిపోని వ్యవహారాలు. దీంతో ప్రాణాలు పోవడమే కాక కుటుంబాలు కూలిపోతున్నాయి. ఇందుకు ఎన్నో ఉదాహరణలు. శిరీష సంగతి అలా ఉంచితే నగర జీవనానికి అన్నీ ఉండి అదేదో లోపంగా తయారైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మానవ సంబంధాల మధ్య గ్యాప్ మరేదో వ్యవహారాలకు వేదికలుగా నిలుస్తున్నాయి. మరీ ముఖ్యంగా ప్రస్తుతం మారుతున్న జీవనశైలికి ఎన్నో అవలక్షణాలు పుడుతున్నాయి. భరించలేనంత ఒంటరితనం మనిషిని పీక్కు తింటోంది. భార్యాభర్తలు దగ్గరగానే ఉంటారు, కానీ ఒకరికొకరు కనీసం మనసులో ఉన్నది చెప్పుకోలేరు. అంత భయంకరమైన ఒంటరితనం, 4 గోడల మధ్య మరెవరికీ చెప్పుకోలేని ఒంటరితనం. ఆఖరున వీకెండ్లో ఏదైనా సినిమాకో షికారుకో వెళ్తే కాస్త ఉపశమనం లభిస్తుంది. దాని నుంచి కూడా మనిషికి ఒక ఆటవిడుపు లేనంత ఒంటరితనం. నగరంలో ఎవరి ఉద్యోగం వారిదన్న ధోరణిలో గడిపేస్తున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. టీ, కాఫీ, బ్రేక్ఫాస్ట్, లంచ్ ఎలాగో శారీరక సుఖాన్ని కూడా అలాగే భావించడం బాగా ఎక్కువైపోయింది. ఇద్దరి మధ్య మెంటల్ అటాచ్మెంట్ కరవై కేవలం ఫిజికల్ అటాచ్మెంట్ గా మారటంతో వస్తున్న సమస్య ఇది. కొందరైతే తామెంతో ఒంటరితనం అనుభవిస్తున్నామని, అన్నీ ఉన్న స్వర్గంలో అనుభవించే భయంకరమైన నరకంతో సమానంగా భావించడం అధికమవుతోంది. కనీస మాటతోడు కూడా కరవైన దుస్థితిలో ఉన్నామని, ఆ సమయంలో ఏ చిన్న పరిచయమైనా చాలా దూరాలకు వెళ్తోందన్న మాట బలంగా వినిపిస్తోంది. మీరిలా ఎందుకు చేస్తున్నారని అడగ్గానే ఏం చెయ్యాలి, తప్పటం లేదు అని నిర్మోహమాటంగా చెబుతున్న రోజుల్లో ఉన్నాం. బుద్ధులు, మంచి పద్యాలు, మంచి అవగాహన రాహిత్యమైనటువంటివన్నీ నేర్చుకోవాలనేటటువంటి తపన కానీ ఇవన్నీ పిల్లల్లో పోయింది. కేవలం టెక్నాలజీలు, కంప్యూటర్లు ఇవి మాత్రమే వచ్చేసి ఇంకా 24 అవర్స్ రకరకాల ఛానళ్లు ఇవన్నీ టెక్నాలజీ డెవలప్ ఎప్పుడైతే అయిందో ఆ టెక్నాలజీలతో పాటు క్రైములు, నేరాలు ఇవన్నీ ఎలా చేయాలనేది కూడా డెవలప్ ఆటోమేటిక్గా అయిపోతుంది పిల్లల్లో అని చెప్పుకోవాలి ఈ రోజుల్లో. భార్యాభర్తల మధ్య ఉండాల్సిన రొమాంటిక్ మూడు కూడా ఎంతో ముఖ్యమైంది. ఇద్దరి మధ్య ఉండాల్సిన చక్కటి అవగాహన కాస్త దారి తప్పి సంచరిస్తోంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ పెళ్లికి ముందు మాటేమో కానీ పెళ్లయ్యాక భూతద్దం పెట్టి వెతకాల్సి వస్తోంది. ప్రతి కంప్లైంట్ ని కాంప్లిమెంట్ గా తీసుకుని సర్దుకుపోయే రోజుల్లోంచి ప్రతిదీ ప్రతిబంధకంగా మారిన పరిస్థితుల్లో ఉన్నాం. ఒకప్పుడు ఎన్నో విలువలకు వేదికగా నిలిచిన కుటుంబం నేడొక మెకానికల్ స్ట్రక్చర్ గా మాత్రమే మారి కనిపిస్తోంది. దీంతో ఆడవాళ్లు తమకొక మానసిక తోడు కావాలన్న ధోరణికి వచ్చేస్తున్నారు. తమ ఆకర్షణలో పడి కొట్టుకుపోయేవాళ్ల కోసం వెంపర్లాట అధికమైంది. భర్త ఉండగానే మరొకరితో సావాసం మనస్సు దానంతటదే కోరుకునే పరిస్థితులు రాజ్యం చేస్తున్నాయి. ఫ్యామిలీ లైఫ్ ను షెడ్యూల్లో ఒక భాగంగా చేసుకుంటున్న కార్పొరేట్ భర్తలు ఎందరో. షార్టెస్ట్ స్పాన్ లోపల ఎంత డబ్బు సంపాదించి, ఎంత గొప్పగా వెలిగి, ఎంత గొప్పగా నేను సక్సెస్ అవుతున్నాను అని చెప్పేసి ప్రూవ్ చేసుకునే ఒక కార్యక్రమం లోపల కొన్ని యాక్సిడెంట్స్ అంటే ఇటువంటివే అవుతాయి. అందుకోసం అని చెప్పి ఇప్పటికి కూడా ఒక ప్రిన్సిపల్స్ అండ్ వాల్యూస్ లేని ఇటువంటి సొసైటీలో ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఆ యొక్క సమాజంలో మార్పు రానంత వరకు, మానవుల లోపల ఒక రకమైనటువంటి ఒక కొత్త ఆలోచన విధానం రాని వరకు ఇటువంటి ఒక పరిణామాలు జరగడానికి తప్పకుండా దోహదపడుతూనే ఉంటాయి. ఫలానా టైమిచ్చి ఆ టైంలో 4 డబ్బులు పెట్టి షాపింగ్ చేయటంతో తమ ఫ్యామిలీ లైఫ్ ఎనఫ్ గా భావిస్తున్న భర్తాసురులు చాలామందే ఉన్నారు. కానీ భార్యా పిల్లలంటే ఇది మాత్రమే కాదు, ఇంకా ఎంతో. ఇదేం వర్క్ షెడ్యూల్లో ఒక పని కాదు, ఇదే పనిగా జీవించాలి, తప్పదు. కుటుంబం ఒక మొక్కైతే దానికి అహరహం తమ శ్రద్ధాసక్తులనే నీళ్లుగా చిలకరిస్తూనే ఉండాలి. లేకుంటే పరిస్థితులు దేనికైనా దారితీస్తాయి. వీటిని ఎవరూ తెలుసుకోవటం లేదు. దారుణమైన పరిస్థితి ఏమిటంటే ఇవన్నీ తెలిసి కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్లు కూడా లెక్కకు మించే ఉంటున్నారు. ఇదే అదనుగా భావించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వాళ్లు మరికొందరు ఉన్నారు. కొందరు ఆడవాళ్లైతే కార్పొరేట్ ఆఫీసుల్లో, ఇతర క్రియేటివ్ రంగాల్లో మగవాళ్లతో సంబంధాలు పెట్టుకోవటం తప్పనిసరిగా భావిస్తున్న ఉదంతాలు ఉన్నాయి. ఇలా చేయటమే కరెక్ట్ అని ఇంట్లో వాళ్లను కూడా ఒప్పిస్తున్న దాఖలాలు దర్శనమిస్తున్నాయి. అలా చెయ్యందే కెరీర్లో ఎదుగుదల ఉండదన్న కృతనిశ్చయం స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం ఇది ఆడవారి వ్యవహార శైలి మాత్రమే కాదు, మగవారిలోని కొన్ని అవలక్షణాలు కూడా ప్రస్తుత పరిస్థితులకు కారణాలుగా నిలుస్తున్నాయి. ఒకప్పుడు భార్యాభర్తలకు ఒకరి గురించి ఒకరికి తెలిసిన విషయాలు ఎన్నో ఉండేవి. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. భర్త ఏ ఉద్యోగం చేస్తున్నాడో, భార్య ఎలాంటి జాబ్లో ఉందో తెలియని రియల్ సీన్ నడుస్తోంది. అన్నింటినీ డబ్బు, అధికారం డామినేషన్ చేస్తూ ఉండడంతో మిడిల్ క్లాస్ మెంటాలిటీ కొన్నింటికి కాంప్రమైజ్ అయిపోతోంది. గతంలోలా ఆత్మాభిమానానికి తావే లేకుండా పోతోంది. పొజిషన్లో పడి కుటుంబ విలువలు కొట్టుకుపోతున్నాయి. ధనం మూలమిదం జగత్ అని ఏ మహాకవి ఏ ముహూర్తంలో అన్నాడో కాని
అది అక్షర సత్యమై జనాన్ని పట్టిపీడిస్తోంది. అధికారంలో పడి అల్లకల్లోలమైపోతోంది. ఎంత సంపాదించినా ఇంకా ఏదో సాధించాలన్న వెంపర్లాట ఎక్కువైపోతోంది. ఇద్దరి మధ్య ఎడబాటును పెంచేస్తోంది. ఉమ్మడి కుటుంబం నుంచి వేరుపడి చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం అన్న స్లోగన్లు కూడా కనుమరుగైపోతున్నాయి. ఆ చిన్న కుటుంబంలో ఇదివరకు లేని ఎన్నో చింతలు ప్రవేశిస్తున్నాయి. 4 గోడలు వాళ్లు నివసిస్తున్న ఇంట్లోనే కాదు, మనుషుల మధ్య కూడా వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు తన భర్త గురించి భార్యకు స్పష్టంగా తెలిసి ఉండేది. ఆయనకేం కావాలో తనకు అన్నీ తెలుసన్నట్టు వ్యవహరించేది ఆ భార్యామణి. ఇప్పుడు అలాంటి భార్యలే లేరన్న పరిస్థితి. భర్త కూడా అలాగే మారాడు. మేమిద్దరం మాకిద్దరు అనే జీవన సూత్రం కాస్త మేమెవరో మాకెవరో అన్న వ్యవహారానికి వచ్చేస్తున్నారు. ఒకప్పుడు అర్ధనారీశ్వర సిద్ధాంతాన్ని వంటబట్టించుకుని అహరహం కుటుంబ జీవన మాధుర్యం ఆస్వాదించిన వాళ్లు ఎవరికి వాళ్లే యమునా తీరే అన్న పరిస్థితికి వచ్చేశారు. ఆ వ్యక్తిని ఆలోచించే స్థితి నుంచి డిప్రెషన్ వైపు దారితీసే సిచ్యువేషన్ వస్తుంది. కాబట్టి మనం ముందు ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి ఎదిగే క్రమంలో తన జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నాడు, ఏ లక్ష్యాల వైపు పరిగెత్తుతున్నాడు, ఆ లక్ష్యాలు నిజంగానే అవి వాస్తవికంగా ఉన్నాయా, అవాస్తవికంగా ఉన్నాయా? వాస్తవికంగా ఉంటే కనుక వాటిని సాధించడానికి కావాల్సిన నైపుణ్యాలు నా దగ్గర ఉన్నాయా లేవా? వీటి పట్ల ఒక ఆలోచన విధానాన్ని మనం పెంపొందిస్తే ఇవన్నీ కూడా రేషనల్ వైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దూరంగా ఉంటున్న భార్యాభర్తల మధ్య వ్యసనాలు ప్రవేశిస్తున్నాయి. కోర్కెలు గుర్రాలై రెచ్చిపోతున్నాయి. అందరూ ఉండి కూడా భరించలేనంత బోరు కొడుతోంది. కోరుకున్న భర్త దొరకని భార్య, అప్సరస దొరకలేదన్న అసంతృప్తితో భర్త. గతంలో అందాన్ని కొరుక్కు తింటామా అన్న మాటకు తావే లేకుండా పోయిందిప్పుడు. భార్యాభర్త అంటే ఒక ఫ్యామిలీ అన్న మాటకు నవతరంలో చోటు లేకుండా పోతోంది. ఇద్దరి మధ్య ఉండాల్సిన పర్మనెంట్ రిలేషన్ కాంట్రాక్ట్ ఒప్పందంగా మారిపోయింది. సహజీవనంలో ఒకరికొకరు కలిస్తే సరి, లేకుంటే విడిపోవటమే అన్న ఆలోచన చేస్తున్నారు. అసలు లైఫ్ పార్ట్నర్తో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్న వాళ్లే కరువైపోతున్నారు. ఇలా ఎన్నో సమస్యలు, మరెన్నో సమాధానం దొరకని ప్రశ్నలు ప్రస్తుత జనజీవనాన్ని ప్రభావితం చేస్తున్నాయని అంటున్నారు సామాజికవేత్తలు. ఇది ఇవాల్టి స్టోరీ బోర్డ్. నమస్తే.